చెన్నై దక్షిణ భారతదేశంలో ఇది ఒక మహాపట్నం. ఎంతోమంది వలస కూలీలకి ఈ నగరం ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న పట్టణం చెన్నై. ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ పట్టణం కానీ కొన్ని జీవితాలకు మాత్రం ఇప్పటికీ వెలుగునివ్వలేకపోతుంది. వాళ్ళే వడా చెన్నై ప్రజలు. వడా చెన్నై అంటే నార్త్ చెన్నై అని అర్థం. అయితే 1980 నుంచి 2003 వరకు కొందరు రాజకీయ నాయకుల వల్ల ఈ ప్రాంతం అంతా నేరస్తులకి అడ్డాగా మారిపోయింది. ప్రస్తుతం వాళ్ళు ఆ నేర జీవితాల నుంచి బయటకు వచ్చి వాళ్ళ జీవితాలను ఎలా జీవిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే వడా చెన్నై, వెనుకున్నది మెరీనా బీచ్. వడా చెన్నై అంటే నార్త్ చెన్నై అన్నమాట. నార్త్ చెన్నై ఎందుకు ఫేమస్ అంటే ఎర్లీ 90s ఆ టైంలో ఇండిపెండెన్స్ ముందు ఈ బీచ్లో ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళంతా సుమారు పోర్ట్ ఏరియాకి వర్క్ చేశారు అప్పుల్లో. తర్వాత ఏమైపోయిందంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేయటం వల్ల ఇండిపెండెన్స్ నుంచి ఏమైపోయిందంటే వీళ్ళకి ఆక్యుపేషన్ అనేది దొరకకుండా అయిపోయింది. ఆక్యుపేషన్ దొరక్కపోక 1960 నుంచి ఎర్లీ 2000s దాకా ఈ ఏరియా అనేది, ఈ స్లమ్ ఏరియా అనేది ఎంత భయంకరంగా ఉండేదంటే వడా చెన్నై మూవీ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఎంత క్రైమ్ జరిగేదో. ప్రజెంట్ మనం ఆ ఏరియాలోనే ఉన్నాం. ఎంత దారుణంగా ఉండేదంటే వీళ్ళు క్రైమ్కి అలవాటు అయిపోయి ఇక్కడ ఇప్పుడంతా నార్మల్గానే ఉంది ప్లేసు. ఇదివరకు ఒక 10 years 20 years బ్యాక్ అయితే మనం ఈ ఏరియాలోకి వచ్చేవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే అంత హెవీగా ఉండేది ఇక్కడ మనుషుల ప్రవర్తన. ఇప్పుడు మ్యాక్సిమం అంతా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయి ప్రజెంట్ అయితే నార్మల్గానే ఉంది. ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే వాటర్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. అసలు వాటర్ అనేది ఇక్కడ దొరకట్లేదు. వాటర్ అనేది అసలుకి లేదు. మనం ఒక 10 years బ్యాక్ మనం ఎలా చేసేవాళ్ళం అంటే బోర్లు వీటిని పట్టుకునే వాళ్ళం కదా, ట్యాంకర్స్ అవి వస్తున్నాయి ప్రజెంట్ ఇక్కడ. ఎక్కువ ఈ ఏరియాలో మ్యాక్సిమం అంతా చిన్న చిన్న హౌసెసే ఉన్నాయి. పెద్ద హౌసెస్ అయితే ఏం లేవు. అంకుల్ తెలుగు వస్తుందా? తెలుగు తమిళ్. ఓ రెంట్ కిतना है? హౌస్ రెంట్ కిतना? ఓకే ఓకే. ఈ అంకుల్కి తెలీదంట రెంట్. బాయ్ తమిళ ఓకే అన్న. రెంట్ కిतना అన్న? ఈ ఏరియాలో రెంట్ ఎంత? రెంట్ పైసా రెంట్ అన్న. రెంట్ 2 రూపాయి. ఓకే. అండర్టేకింగ్ గవర్నమెంట్ అండర్టేకింగా? கவர்மெண்ட் அண்டர்டேக்கிங்னா இது எல்லாம் ஃபுல்லாக கவர்மெண்ட் அண்டர்டேக்கிங். இது மொத்தம் மொத்தம் சரௌண்டிங் கவர்மெண்ட் அண்டர்டேக்கிங் தான். ஓகே. ஆனால் எல்லாமே பாஸ் அவுட் எல்லாம் அப்சல் வீடு கட்டினாங்கன்னா அப்சல் போயிட்டாங்க. ఓకే ఓకేవా? తెలుగు రాదు நம்மளுக்கு தமிழ் தான். ఓన్లీ తమిళ్ தான் தெரியும். ఓకే. హిందీ வந்து வேலைக்கு போகிறாளுங்க. హిందీ அது தெலுங்கு அதெல்லாம் எனக்கு பிடிக்காது. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.
ఇక్కడ జనాలు లైఫ్ స్టైల్ అయితే ఎంతో దారుణంగా ఉంది. ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉందో. వాటర్ మొత్తం రోడ్లంతా వాటరే. నైన్టీన్ సిక్స్టీ నుంచి 2000 దాకా ఈ ఏరియా అంతా ఎలా ఉండేదంటే మామూలుగా ఉండేది కాదు. మామూలుగా అంటే దారుణంగా ఉండేది. మీరు ఒకసారి వడా చెన్నై చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్మగ్లింగ్ కానీ, డ్రగ్స్ సంబంధించింది కానీ, క్రైమ్ కానీ. దాని తర్వాత గవర్నమెంట్ మారుతున్న కొద్దీ ఏంటంటే గవర్నమెంట్ అందరినీ ఫిల్టర్ చేసేసింది మ్యాక్సిమం. వాటర్ ప్రాబ్లం చూస్తే చూడండి ఎలాగుందో. వాటర్ ప్రాబ్లమా, ఇది ట్యాంకర్ అన్నమాట. దీనిలో నుంచే ఫిల్ చేసుకోవాలి. మనం ఒక 10 years 20 years బ్యాక్ మనం ఇలా ఫిల్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ మ్యాక్సిమం అంతా ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం అంతా ఒక 1500 ఫ్యామిలీస్ దాకా మ్యాక్సిమం ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇది డెడ్ ఎండ్. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. చూడండి హౌసెస్ ఒక్కొక్కటి బాత్రూమ్ సైజ్ ఉన్నాయి మనకి. టెంపుల్ ఇది వినాయకుని టెంపుల్. ఎక్కువ మ్యాక్సిమం అందరూ ఫిష్ అమ్ముతున్నారు. ఆంటీ పేరన్నా ఆంటీ? పాంప్లెట్, వంజరం, శంకర, తేంగాపారె, சீலாமி, இது வந்து முசப்பாறை. ஓகே. పండుగప్ప పండుగనా తెలుగు మ్యామ్. ఉన్నాయి. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. ఆంటీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్యాక్సిమం గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ వీళ్ళకి అపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అపార్ట్మెంట్స్ కూడా చూపిస్తాను. అంటే వీడియో తీసుకోనా? వీడియో తీసుకో. ఏం పేరు అండి? పేరన్నా ఆంటీ? టూనా. ఇది టూనా ఎంత? ఎవలో ఎంత? 100. 150. ఇది పేరన్నా ఆంటీ? టూనా. పెద్ద చేప, పెరియ చేప. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉంది, ఒక వెజిటేబుల్ మార్కెట్. వీళ్ళందరూ వచ్చి మ్యాక్సిమం ఇక్కడే వెజిటేబుల్స్ని పర్చేస్ చేస్తారు. ఫిష్ మార్కెట్ ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఫిషే ప్రిఫర్ చేస్తున్నారు. ఇది బిర్యానీ షాప్. ఇక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఫిష్ అమ్ముతున్నారు.
ఆంటీతో ఒకసారి మనం మాట్లాడదాం. ఆంటీ పేరేనా ఆంటీ? ఈ ఓకే. శంకర. కడమ. లొకేషన్ ఎన్నా ఆంటీ? ఇది లొకేషన్ ఎన్నా? శ్రీనివాసపురం పట్టినపక్కం. ఓకే, చెన్నై. எல்லாரும் வாங்க, டிஸ்கவுண்ட் இஸ்தரா? ఓకే ఆంటీ, ఓకే. యూట్యూబ్లో వస్తుంది. ఓకే, థ్యాంక్స్. ఓకే, ఇది గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేసిన అపార్ట్మెంట్స్. ఎప్పుడో 90s కట్టారు. కొన్నేమో సొంత ఇల్లులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే దారుణంగా ఉన్నాయి వీటి సిచ్యువేషన్. भाई तमिल हिंदी वो कितना रेंट भाई? रेंट 20,000 एक हाउस में नहीं मतलब पूरा तेलुगु वस्तदा? तेलुगु आया? किधर से आया भाई? असम, बहुत दूर है. ये काम क्या है? फिशिंग? नहीं, सिक्योरिटी का. ओके ओके. मैक्सिमम 80% ఆఫ్ పీపుల్ ఈ స్లమ్ ఏరియాలో మ్యాక్సిమం ఫిషింగ్ మీదే వాళ్ళ లైఫ్ అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే చూడండి, ఇవన్నీ బోట్స్, అటువైపు ఇంకా బోట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏంటంటే ఫిషింగ్ ఒకటి, ఇంకొకటి ఏదో ఒకటి సెల్ చేయటం, అలాగా ఇది చేస్తున్నారు. కాకపోతే ఉంటుంది, స్లమ్లో అయినప్పటికీ మ్యాక్సిమం అందరూ హ్యాపీగానే ఉన్నారు. నేను చూసా కదా, మ్యాక్సిమం హ్యాపీగానే ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. మగవాళ్ళు ఏమో ఫిషింగ్కి వెళ్తున్నారు, లేడీస్ ఏమో వాటిని సెల్ చేస్తున్నారు. ఇది మెరీనా బీచ్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇటు బ్యాక్ సైడ్ ఒక స్లమ్ ఉంటుంది, ఇదంతా ఒక స్లమ్, ఫ్రంట్ సైడ్ ఒక స్లమ్ ఉంటుంది. ఈ బీచ్ పట్టిపాకం బీచ్. మ్యాక్సిమం అందరూ వాళ్ళు మంచిగానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడైతే మనం చెప్పలేము, ఇప్పుడైతే అంతా ప్రశాంతంగానే వాతావరణం అనేది ఉంది. ఎందుకంటే పోలీసుల ప్రభావం ఏంటంటే గవర్నమెంట్ కూడా మ్యాక్సిమం ఎంకరేజ్ చేయదు కదా, అందుకని చెప్పి మొత్తం అనేది తగ్గిపోయింది. అసలు ఇప్పుడైతే మ్యాక్సిమం అసలుకి 0% క్రైమ్, నాకు తెలిసి రీసెంట్ ఇయర్స్లో 0% క్రైమ్. ఎందుకంటే మ్యాక్సిమం అందరినీ ఎలిమినేట్ చేసేసారు. సోషల్ యాంటీ ఎలిమెంట్ ఉన్న వాళ్ళందరినీ మ్యాక్సిమం తమిళనాడు గవర్నమెంట్ ఒక 20 years బ్యాక్ మ్యాక్సిమం అందరినీ లాకప్ డెత్లు ఇక్కడ చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళ వల్ల ఇలా చేస్తున్నారు, దానివల్ల లాకప్ డెత్లు, ఎన్కౌంటర్స్ ఇలా చాలా చేసేసి ఇప్పుడైతే చాలా నార్మల్ ఉంది సిచ్యువేషన్. మనం వెళ్ళిన స్లమ్ ఏరియా, వాళ్ళ దగ్గర మనీ అయితే లేవు కానీ అందరూ చాలా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ఇదైతే ప్రజెంట్ నేనున్నది మెరీనా బీచ్. ఇదంతా మెరీనా బీచ్. అయితే ఒకప్పుడు
లైఫ్ మంచిగా లీడ్ చేసిన వాళ్ళు, మంచిగా అంటే మనీ అవన్నీ ఉండి మంచిగా లీడ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏ వర్క్ నేర్చుకోలేకపోయారు. దానివల్లే ఈ పావర్టీ అనేది. గవర్నమెంట్లు కూడా మ్యాక్సిమం వాళ్ళని పుష్ చేస్తున్నాయి. ఇప్పుడైతే మ్యాక్సిమం ఎవరు లేరు, అంతా బయట నుంచి వచ్చి నార్త్ సైడ్ వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం ఇక్కడ. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. బై.